మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటంటూ రాజకీయ నేతలు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నిన్న ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వయోభారంతో 92 ఏళ్ల వయసులో ఆయన శరీరావయవాలు పనిచేయని పరిస్థితుల నేపథ్యంలో వైద్యులు ఆయన ప్రాణాలను నిలబెట్టలేకపోయామని చెప్పి నిన్న ఒక ప్రకటనని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఆయన అధికారిక నివాసం 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్లో ఉంది. ప్రముఖులంతా వచ్చి సంతాపాన్ని ముఖ్యంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. రేపు ఆయన కుమార్తె అమెరికా నుంచి భారత్ వచ్చిన తర్వాత ఆయన అంతిమ సంస్కారాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ప్రభుత్వం కూడా అధికారికంగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబోతోంది. లోధి గార్డెన్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం వర్షం కురుస్తోంది. భారీ వర్షం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరపులేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంత ముఖ్యంగా వివిఐపి ప్రముఖులంతా కూడా ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకుని వర్షంలోనే వచ్చి ఆయన్ని కడసారి చూసి ఆయనకి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ నేతలు కానీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు 2004 నుంచి 2014 వరకు ఆయన భారత ప్రధానిగా పనిచేశారు. అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా, అలాగే ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళికా సంఘం చైర్పర్సన్గా, ఈ విధంగా అనేక పదవుల్లో ఆయన ముఖ్యంగా వివాదరహితుడుగా, చాలా సున్నిత మనస్కుడుగా, ఎవరిని నొప్పించకుండా అనేక నిర్ణయాలు తీసుకుని దేశ ప్రగతికి ఆయన వంతు సహకారం అందించారని ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని అలాగే సాన్నిధ్యాన్ని స్మరించుకుంటూ మన్మోహన్ సింగ్కి నివాళులర్పిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు కేంద్ర ప్రభుత్వం 11 గంటలకి కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. మాజీ ప్రధాని మృతికి కేంద్ర కేబినెట్ సంతాపాన్ని ప్రకటించబోతోంది. అలాగే ఇప్పటికే వారం రోజుల పాటు 7 రోజుల పాటు జనవరి 1వ తేదీ వరకు కూడా ఇటు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. అప్పటి వరకు కూడా నేషనల్ ఫ్లాగ్ సగం వరకే ఎగరేయాలని చెప్పి రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సెలవు దినాన్ని ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవస్థాపక దినోత్సవం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28న. సో అన్ని అధికారిక కార్యక్రమాలను కూడా వారం రోజుల పాటు రద్దు చేసుకోవడం జరిగింది. తదుపరి జనవరి 3 తర్వాతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ పరంగా చేయాల్సిన లాంఛన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం జరుపుతున్న పరిస్థితి ఉంది. ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారు. సో వారు వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అనేవి జరగబోతున్నాయి. అంటే అంత్యక్రియలు ఈ రోజు నిర్వహిస్తారా, లేదంటే రేపు నిర్వహించే అవకాశం ఉందా? సార్, రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతాయని చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే అధికారికంగా మాజీ ప్రధాని కాబట్టి ఆ హోదాలో ప్రభుత్వ పరంగా అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో మనం చూసాం అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలను కూడా భారతరత్న అలాగే మాజీ ప్రధాని కాబట్టి అధికారిక లాంఛనాలతో అటల్ సదైవ్ వద్ద ముఖ్యంగా రాజ్ఘాట్, విజయఘాట్, శక్తిస్థల్, ఈ విధంగా మాజీ ప్రధానుల స్మృతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వారి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం అనుకూలించడం లేదు కాబట్టి ఏదైనా శ్మశాన వాటికలోనే ఇటు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి అంత్యక్రియలు రేపు జరుగుతాయని మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సమాచారం. ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో జరుపుతామని చెప్పి ప్రకటించింది కాబట్టి సో దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన రాబోతోంది. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసం 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్లో ఉంది. సో ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి, పార్టీ కార్యాలయానికి, ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లడం, అక్కడ పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారా అన్న దానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఇటు మోతీలాల్ నెహ్రూ మార్గ్ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పక్కపక్కనే, కానీ గౌరవార్థం వారి పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి సో ఆ దిశగా మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకెళ్తారా, దీనికి సంబంధించి కూడా సమాచారం రావాల్సి ఉంది. సో ప్రస్తుతం ఆయన నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3లోనే ముఖ్యంగా ప్రముఖులంతా వచ్చి ఆయన్ని నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. కడసారి ఆయన చూసేందుకు అనేక మంది ప్రముఖులంతా కూడా వస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా ప్రధాని, కేంద్ర మంత్రులు, అలాగే ప్రముఖులు వీరంతా కూడా ఇప్పటికే ఆయన మృతి పట్ల సంతాపాన్ని అలాగే వారికి నివాళులు అర్పించడం జరిగింది. సో ఆఖరిసారి చూసేందుకైతే ప్రస్తుతం ఆయన నివాసానికి ప్రముఖులంతా కూడా చేరుకుంటున్నారు. ఈ మధ్యాహ్నానికల్లా అంత్యక్రియలకు సంబంధించి అలాగే ఆయన పార్టీ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించడం,
తదుపరి కార్యక్రమాల గురించి మరికొంత స్పష్టత రాబోతోంది. థ్యాంక్ యూ గోపి.